టోక్యో నగరంలోని రద్దీ వీధుల్లో ప్రతిరోజు వందలాది మంది ఒక చిన్న బేకరీలోకి అడుగు పెడతారు. అక్కడ వారు బ్రెడ్ కొంటారు, స్వీట్లు తింటారు. ముఖ్యంగా నకమొరయా కర్రీ అనే వంటకాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఆ కర్రీ వెనుక ఒక భారతీయ విప్లవకారుడి గాథ దాగి ఉందని చాలామందికి తెలియదు. అది కేవలం ఒక వంటకం కథ కాదు, స్వదేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక మనిషి కథ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఒక ధైర్యవంతుడి కథ. ఆ వ్యక్తి పేరు రష్ బిహారీ బోస్. 1886లో బెంగాల్లో జన్మించిన రష్ బిహారీ బోస్ చిన్నప్పటి నుంచే బ్రిటిష్ పాలనలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను గమనించారు. వయసు పెరిగే కొద్దీ అతనిలో స్వాతంత్ర స్ఫూర్తి మరింత బలపడింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే విప్లవవాదుల బాటలో నడిచాడు. 1912లో ఢిల్లీలో బ్రిటిష్ వైస్రాయ్పై జరిగిన బాంబు దాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. ఆ దాడి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో రష్ బిహారీ బోస్ కూడా ఒకరు. అయితే అతని అసలైన మహాప్రణాళిక 1915లో వచ్చింది. దేశవ్యాప్తంగా సైనిక తిరుగుబాటు రగిలించి బ్రిటిష్ పాలన కూల్చివేయాలనుకున్నారు. కానీ బ్రిటిష్ గూఢచార వ్యవస్థ ఆ కుట్రను ముందుగానే పసిగట్టింది. దేశమంతా అరెస్టులు ప్రారంభమయ్యాయి. రష్ బిహారీ బోస్ బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత కావలసిన వ్యక్తిగా మారిపోయాడు. దాంతో వేషాలు మార్చుకుంటూ ఒక చోటు నుంచి మరొక చోటుకు పారిపోతూ చివరకు అతను భారతదేశాన్ని విడిచి జపాన్ చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా అతనికి ప్రశాంతత దొరకలేదు. బ్రిటిష్ ప్రభుత్వం జపాన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఆ భారతీయ విప్లవకారుడిని అరెస్ట్ చేసి అప్పగించాలి అని డిమాండ్ చేసింది. జపాన్ పోలీసులు అతని కదలికలను గమనించడం ప్రారంభించారు. చివరికి దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం కూడా వచ్చింది. అలాంటి క్లిష్ట సమయంలో అతనికి అండగా నిలిచింది టోక్యోలోని ఒక చిన్న బేకరీ, నకమొరయా బేకరీ. ఆ బేకరీ యజమానులు ఐజో సోమా, కొక్కో సోమా. వారు పత్రికలో ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటిష్ ఒత్తిడితో దేశం నుంచి పంపించబోతున్నారని చదివారు. వారికి రష్ బిహారీ బోస్ నేరస్తుడిగా కనిపించలేదు. తన దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ధైర్యవంతుడిగా కనిపించాడు. అప్పుడు వారు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలకు ప్రమాదం ఉన్నా సరే రష్ బిహారీ బోస్ను తమ బేకరీలో రహస్యంగా దాచిపెట్టాలని నిర్ణయించారు. ఒకరోజు జపాన్ జాతీయవాద మిత్రుల సహాయంతో పోలీసులు గమనించకుండా బోస్ను అక్కడికి తీసుకొచ్చారు. బ్రిటిష్ ఏజెంట్లు టోక్యో అంతా వెతుకుతుండగా అతను నిశ్శబ్దంగా నకమొరయా బేకరీలో దాక్కుని జీవించాడు. ఆ రోజుల్లో బోస్ అప్పుడప్పుడు తన దేశపు వంటలు చేసేవాడు. ఆ సమయంలో జపాన్లో బ్రిటిష్ కర్రీ అనే వంటకం ప్రసిద్ధి. కానీ బోస్కు అది నచ్చలేదు. అందుకే భారతీయ మసాలాలతో భారతీయ పద్ధతిలో తనదైన కర్రీ తయారు చేశాడు. సోమా కుటుంబం ఆ వంటకం రుచి చూసి ఆశ్చర్యపోయింది. అంత గాఢమైన రుచి, అంత సువాసన వారు ఎప్పుడూ ఆస్వాదించలేదు. తర్వాత ఆ బేకరీలో ఆ కర్రీని అందించడం ప్రారంభించారు. అదే తరువాత ప్రపంచానికి ప్రసిద్ధి చెందిన నకమొరయా ఎండో కర్రీ. ఒక పరారీలో ఉన్న విప్లవకారుడు చేసిన ఆ వంటకం తర్వాత జపాన్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. జపాన్లో అతనికి ఆశ్రయం ఇచ్చిన నకమొరయా బేకరీ యజమానుల కుమార్తె తోషికో సోమాతో రష్ బిహారీ బోస్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత పరస్పర గౌరవంగా, ఆపై ప్రేమగా మారింది. ఆ రోజుల్లో ఒక భారతీయ విప్లవకారుడిని వివాహం చేసుకోవడం జపాన్ సమాజంలో చిన్న విషయం కాదు. అయినా తోషికో కుటుంబం ధైర్యంగా బోస్కు అండగా నిలిచింది. చివరికి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కేవలం ఇద్దరు మనుషుల బంధం మాత్రమే కాదు, భారతదేశం జపాన్ మధ్య స్నేహానికి ప్రతీకగా కూడా నిలిచింది. తర్వాత బోస్ జపాన్ పౌరసత్వం కూడా పొందాడు. అక్కడి ప్రజలతో కలిసిపోయినా తన మనసు మాత్రం ఎప్పుడూ భారత స్వాతంత్ర్య పోరాటంలోనే ఉండేది. కానీ అతని వ్యక్తిగత జీవితం అంత సులభంగా సాగలేదు. తోషికో సోమా అనారోగ్యంతో చాలా చిన్న వయసులోనే మరణించింది. ఆ సంఘటన రష్ బిహారీ బోస్ను తీవ్రంగా కలిచివేసింది. దేశం కోసం పోరాడుతున్న అతని వ్యక్తిగత జీవితంలో అది పెద్ద విషాదం. 1944 జనవరి 21న జపాన్లోనే రష్ బిహారీ బోస్ మరణించాడు. భారతదేశం స్వతంత్రం కావడం ఆయన చూడలేకపోయాడు. కానీ తన జీవితం అంతా స్వేచ్ఛ కోసం అంకితం చేశాడు. రష్ బిహారీ బోస్ అసలు లక్ష్యం మాత్రం ఒకటే, భారత స్వాతంత్ర్యం. టోక్యోలో దాక్కుని ఉన్నప్పటికీ అతని పోరాటాన్ని ఆపలేదు. ఆసియా దేశాల నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. భారత భవిష్యత్తుపై రచనలు చేశాడు. జపాన్ యువతలో స్వాతంత్ర స్ఫూర్తిని నింపాడు. అందుకే చాలామంది జపానీయులు అతన్ని గౌరవంగా సెన్సే అని పిలిచేవారు. అక్కడ అతన్ని అత్యున్నత పురస్కారంతో గౌరవించారు కూడా. తర్వాత రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ ఏర్పాటుకు కూడా అతను బాటలు వేశాడు. ఆ తర్వాత ఉద్యమాన్ని సుభాష్ చంద్రబోస్ మరింత ముందుకు తీసుకెళ్లారు. రష్ బిహారీ బోస్ జీవితం అనేది ప్రవాసం, ప్రమాదం, త్యాగం, దేశభక్తి కలిసిన ప్రయాణం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను దాక్కున్న రోజుల జ్ఞాపకంగా ఒక వంటకం ఈ రోజుకి జీవిస్తోంది. ఇప్పటికీ టోక్యోలోని నకమొరయా బేకరీలో ఆ ఇండో కర్రీ వాసన వెదజల్లుతూనే ఉంటుంది. ఆ సువాసనలో కేవలం మసాలాల రుచి మాత్రమే లేదు, స్వాతంత్ర్య పోరాటపు జ్ఞాపకం ఉంది. ఒక ప్రవాస భారతీయుడి బాధ ఉంది. దేశం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మనిషి ఆత్మ ఉంది.
చరిత్ర కొన్నిసార్లు పుస్తకాల్లో మాత్రమే కాదు, ఒక చిన్న బేకరీలో, ఒక కర్రీ వాసనలో, మర్చిపోయిన కథల రూపంలో కూడా బతికే ఉంటుంది.